రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మనం మైటి ముచ్చట్లు తయారుగున్నాయి. చల సుషదం పాండి అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. రేవంత్ నువ్వు షెడ్డి గ్యాంగ్ మెంబర్ వా ఎట్లా? కేసీఆర్ ను మాటలనే వరకల్లా హరీష్ రావు అరుచుకున్నాడు ఇట్లా. విజయవాడలో జనసేన అయినట్టే ఇక ఖాళీ. పోతిన మహేష్ కాండవా కాకుండు జగన్ చేతి మీదకెళ్ళి. రంజాన్ టైములా మస్తు గనం పెరిగినాయి చికెన్ రేట్లు. పండుగ పూట పబ్లిక్ వచ్చినాయి కొత్త పాటలు. హరీష్ సారు బాగానే ఫైర్ అవుతుండు కదా కాంగ్రెస్ మీద. ముఖ్యంగా ముఖ్యమంత్రి సార్కి అయితే బాగానే సురుకులు పెడుతుండు. పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గణేష్ గడ్డ దిక్కు పోయి కాంగ్రెస్ పాలన మీద నిప్పులు జరిగిండు. ఓట్ల ప్రచారంలా హరీష్ సారు మాటల పదును బాగానే పెంచిండు. కార్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తరపున ప్రచారానికి పోయి కాంగ్రెస్ పాలన మీద దుమ్మెత్తి వస్తుండు. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. కేసీఆర్ షెడ్డి కూడా కొడతా అంటున్నావు, నువ్వు సీఎం వా షెడ్డి గ్యాంగ్ సభ్యునివా అనుకుంటా గరమైండు. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుక్లేసిందో అంత తుస్సుమనిపించింది. 100 రోజులల్లా హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికే ఎసోంటి హామీలు నెరవేరలేదు. ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి పేద మహిళలకు పింఛన్లు ఇచ్చినాకనే ఓట్లు అడగాలి. కౌలు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసింది. అభయ హస్తం అక్కరకు రాని హస్తం అయ్యింది. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, తిట్టు మాత్రం మొదలైనవి. రైతుల తానికి కేసీఆర్ వై పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి భాష మరీ అధ్వానం ఉందని గరమైండు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి లోకల్ కాదంటున్నారు గాని ఆయన తెల్లాపూర్లోనే ఉంటున్నాడు. 100 కోట్లు పెట్టి పేదల కోసం కష్టపడతా అంటున్నాడు. ఎవ్వలైనా ఎసొంటోడ చూసి ఓటేయాలని అనుకొచ్చిండు. మరి ఈ ఘాటు మాటల ప్రచారం ఎంత పని చేస్తుందో ఓట్లైనాకనే బయటపడుతుంది. ఎండలు ఎట్లా పాడైనాయి ఏం కథ? గడిసేపు బయటకు పోయి వస్తే బట్టలన్నీ తడిచిపోతున్నాయి చెమటతోటి. ఈ ఎండకు బుగులు పడి ఎటన్నా పోయేటోళ్ళు ఆటోల కంటే చల్లగా క్యాబులు ఎక్కి ఏసీలో పోతేనే నయమని అనుకుంటున్నారు. కానీ క్యాబులు ఎక్కినా ఏసీలు చాలు చేయరట డ్రైవర్లు. ఎందుకో ఏం కథన్నా చూడురిగా. ఎండలకు చల్లగా క్యాబులెక్కి పోవచ్చు అనుకునేటోళ్ల పాలిట పిడుగు పడ్డట్టు అయ్యింది. క్యాబ్ డ్రైవర్ల సంఘమోళ్ళంతా కలిసి నో ఏసీ క్యాంపెయిన్ అని నిరసన చేస్తుండ్రు. ఓలా, ఊబరు, ర్యాపిడ్ అసోంటి క్యాబ్ కంపెనీలు వాళ్ళకు కమిషన్లు మస్తు తక్కువిస్తుందట. కిలోమీటర్ కు 10-12 రూపాయల కమిషనే ఇస్తురట. కానీ ఏసీ చాలు చేసుకొని పోతే కిలోమీటర్ కు 16 నుంచి 18 రూపాయలు అవుతుందట. మాకు నష్టం అవుతుందంటే మేమెందుకు భరించాలి? అందుకే ఏసీ లేయమని కార్ సీట్ల వెనుక పొంటి రాసి పెట్టుకుండ్రు. ఒకవేళ లేదు ఏసీ కావాలంటే క్యాబ్ కిరాయి కాకుండా ఏసీ వేసిన మందం ఎగస్ట్రా పైసలు కస్టమర్లే డ్రైవర్లకు ఇయ్యాలి అని అంటున్నారు. ఇటు సర్కారోళ్ళు అటు కంపెనీలు మా గోస పట్టించుకుంటలేరు. అందుకే మేము కూడా గిట్లా నిరసన చేయవలసి వస్తుందని అంటున్నారు డ్రైవర్లు. మరి ఏసీ లేకుండా క్యాబ్ ఎక్కి ఏం ఫాయిదా? దానికంటే ఆటో ఎక్కి పోతే నయం కదా, తక్కువ పైసలు అయితే అని కస్టమర్లు అనుకుంటున్నారు. లేదు ఖర్చు అయినా పర్వాలేదు ఏసీ మందం ఎక్స్ట్రా పైసలు ఇచ్చి పోతామని ఇంకొందరు అంటున్నారట. మరి చూడాలే ఈ పంచాయతీ ఎన్నొద్దులుంటదో. అయిపోయి జనసేన పార్టీ మళ్ళోసారి అధికారానికి దూరంగా ఉండేందుకు బాగానే కష్టపడుతున్నట్టున్నాడు పవనాల్ సారు. జన సైనికులతోటి అన్ని పార్టీల జెండాలను మోపించి ఆఖరికి వాళ్ళ నాగం పట్టిస్తున్నట్టే ఉన్నదా ఆయన కథ. పోత్తుల కోసం సొంత కానుని వడుచుకున్నట్టు చంద్రాల కోసం సొంత పార్టీ లీడర్లను ఇడిచిపెట్టుకొని సరికొత్త రాజకీయాలు చేస్తారు. ఎవరైనా మనం అధికారంలోకి రావాలని పార్టీ పెడతారు గాని పక్కనోళ్ళని పవర్ లో ఊసబెట్టాలని పార్టీ పెట్టిన ఘనత ఒక్క పవర్ స్టార్ దే అయి ఉంటదని చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. ఆ గొప్పదనాన్ని కాపాడుట్లా పవనాలు ఎప్పుడు ముందుగానే ఉంటున్నాడు. పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా క్యాడెన్ను కానింది లేదు. ఇక పవనాల మీద అభిమానంతో సొంతంగా ఖర్చు పెట్టుకొని పార్టీకి పానం పోసి క్యాడెన్ను తయారు చేసుకున్న వాళ్ళకు పొత్తు పేరు చెప్పి నోట్ల మన్ను వస్తుంది.
చేస్తుండు. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ది గదే కథ అయింది. అటు తిరుపతిలో కిరణ్ రాయల్ కు గట్లనే అయ్యింది. జనసేన టికెట్ మీద ఆశలు పెట్టుకొని ఆగమైనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. పొత్తుల పేరు చెప్పి 24 సీట్లు తీసుకొని మా ప్రసాదం అనుకున్నాడు పవనాలు. ఇక చంద్రాలేమో ఎప్పట్లెక్కనే ఓడిపోయే సీట్లను పవనాలకి ఇస్తే అదే గొప్ప ఘనకార్యంగా పవనాలు ఫీల్ అవుతున్నట్టున్నాడు అని అటు ఎంతో మంది దెప్పి ఓడ్చిన జగనన్న గద్దె దించాలి అని తాను పట్టిన కుందెలకు ఒక్కటే కాలన్నట్టు గదే రాగం వాడుతున్నాడు. కానీ సైకిల్ టైర్ కింద పడి గిలాస వలిగిపోతుంది అన్నది మాత్రం గ్రహిస్తలేడు. ఇదేం రాజకీయమో అని ఫీల్ అవుతున్నారట పవనాలు రాజకీయం చూసినోళ్ళు. రంజాన్ మాసం ఒడిషే రేపే పండుగ. మళ్ళీ ఎట్లుంటది ముస్లిం అన్నలది అక్కల జోరు. ఈ పాటికే షాపింగ్లు గీపింగ్లు ఒడిచిపోవచ్చు. ఇక రేపటి విందుకు తయారు చేసుకోవాలి. రంజాన్ అనగానే అందరికి మొదలు యాదకొచ్చేది షీర్ కుర్మా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. కానీ తాప మాంసం ప్రియులకు షాక్ కొట్టేటట్టే ఉన్నాయి చికెన్ రేట్లు. ముందే పండుగనాయే ఏం చేస్తారో ఏమో. ఇక మళ్ళా బుర్రున పెరిగింది కోడి కూర ధర. మేం సరదాకే మస్తు డిమాండ్ ఉన్నోళ్ళం. మీరు ఇంకా రంజాన్ పండుగ అంటురు చూసుకోరి మళ్ళా అని అంటున్నాయి కోళ్ళ రేట్లు. అవునుల్లా వారం దినాల సంది పిఠాన పిరమైన చికెన్ ధర ఇప్పుడు సీదా రేట్ ఇంటే షాకే కొట్టేటట్టున్నాయి. రంజాన్ ముంగట గిట్ల అయ్యేసరికి పండుగ అని మురవాలనా లేక ధరలు పెరిగినాయని ఏడవాళ్ళను అర్థమైతలేదట ముస్లిం సోదరులకు. అయితే 2 రోజుల నుంచి కిలో చికెన్ 105 నుంచి 115 దాకా ఉంది. అందులో స్కిన్ లెస్ కిలో 290 ఉంటే బోన్ లెస్ 400 దాకా వలుకుతుంది. మరి ఎందుకు ఇట్లా అనంటే ఎండలకు కోళ్లు బాగా చచ్చిపోయి అడ్డగోలు నష్టాలు వస్తున్నాయట. అప్పటికి పౌల్ట్రీ రైతన్నలు ఎయిర్ కూలర్లు పెట్టి జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నాం. కానీ ఎండలకు కోళ్లు ఎక్కువ రోజులు బతుకుతలేవు. ఇంకో దిక్కు తినేటోళ్ళు ఎక్కువైతుర్రు, కోళ్లు తక్కువైతున్నాయి. అందుకే ధరలు గిట్లా పెంచినాం అని చెప్పబట్టే అసలే పండుగ నాయే అందులో కొనేదే చికెను. ఈ టైంలో ధర గిట్లా పెరిగేసరికి మైనారిటీలంతా నెత్తి కొట్టుకుంటుర్రు. ఇక ఇంకొంతమంది ఏమో ఎంత పెరిగినా కొనక తప్పుతుందా, అంతే ఇక కిలో కొనే తాను అర్ధ కిలో కొని పండోడ్స కొడతాం అని మనసు నిమ్మలం చేసుకుంటుర్రు. జరా కోళ్లు పెంచుడు ఎక్కువయ్యేదాకా ఎండుకాలం వచ్చేదాకా ధరలు గిట్లనే కింద మీద అవుతుంటాయి చూసుకోర్రిగా. ఎవరైనా పార్టీ పెద్ద లీడర్ల సమక్షంలో కండువా కప్పుకున్నామంటే మా కదర్ ఎట్లున్నదో చూడు మణికాపాలు కొట్టుకుంటారు. ఈ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కాంగ్రెస్ లీడర్ కూడా సీదా సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇదే నా రేంజ్ అని అనిపించుకున్నాడు. కానీ మండలంలో మాత్రం ఆయనను తూ కౌనే అని అంటున్నారట. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు అవుతున్నది ఈ మర్పల్లి మండలం కాంగ్రెస్ లీడరు కోహీర్ శంకర్ అనేట ఆయన కథ. మొన్నట్ల సీఎం సార్ ఇంట్లోనే ఎంపీ జి రంజిత్ రెడ్డి సమక్షంలో సీఎం చేత కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరిండు. కానీ మండల కాంగ్రెస్ కమిటీకి గాని నియోజకవర్గ ఎమ్మెల్యేకి గాని ఎటువంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిండని వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మస్తు మసిలిపోతుండ్రట. చల్ మనకు చెప్పకుండా పోయి చేరితే నడుస్తుందా? అసలు ఆయన చేరిక చెల్లది. ఇప్పటి సంది లోకల్ లీడర్లకు చెప్పకుండా పెద్ద లీడర్ల కాడ పార్టీలో చేరొస్తే మాత్రం మేమైతే ఊకోం. కోయిర్ శంకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చిండు. మాకు చెప్పకుండా ఎవరిని వాడతాలను ఎట్లా చేర్చుకుంటారని డీసీ సోలు టీపీసీసీకి ఫిర్యాదు చేసిండ్రు. మరి సీఎం సమక్షంలో చేరిన వాళ్ళని షెల్ నడువు అంటున్నారంటే వికారాబాద్ కాంగ్రెస్ ఐక్యమత్యం గట్టిదే ఉన్నది. శశిరన్లా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.